టు ఫుడ్ చౌరస్తా. ఇవాళ ఫుడ్ చౌరస్తాలో నోరూరించే ఫుడ్ దగ్గరికి తీసుకొచ్చానండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అనుకుంటే తింటారు. అదేంటంటారా, ఫ్రైస్ చికెన్. ఆ ఫ్రైస్ చికెన్ మన బడ్జెట్లో ఉంటే ఒక బకెట్ మొత్తం లాగిచ్చేస్తాం కదా. ఒకసారి మీరే చూడండి, 20 రూపీస్ పర్ పీస్. దీంతో పాటు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎక్కడుంది అనుకుంటున్నారా, వెస్ట్ మారేడ్పల్లి ఏఓసి సెంటర్లో ఇది ఉందండి. దీంతో పాటు ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను రండి. ఇక్కడ వచ్చేసి ఇది ఫస్ట్ అవుట్లెట్ అండి. వీళ్ళు స్టార్ట్ చేయడమే ఇక్కడ అవుట్లెట్ స్టార్ట్ చేశారు. చిన్న అవుట్లెట్ అయినా చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంది. చాలామంది పార్సిల్స్ ఎక్కువ తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూడండి, మేకింగ్ కూడా వీళ్ళ ఫ్రెష్ చికెన్ అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నారు. వేడివేడిగా చాలా క్రిస్పీగా క్రంచీగా ప్రిపేర్ చేశారు. ఆ టేస్ట్ కూడా నేను చేసి చెప్తాను. ఎందుకంటే ఇంత క్రౌడ్ని చూస్తే మనకు తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటే ఇక్కడికి ఇంతమంది వస్తారో. అది నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. Amazing quality wise, taste wise, it is crispy, spicy and all. So it's budget friendly also. According to the quantity, the price, the taste, everything matches according to your cravings. Better than KFC. Price కూడా less and tasty, yummy. నేను 2 years నుంచి ఇక్కడ నుంచి చికెన్ తీసుకెళ్తాను. మా పిల్లలకి చాలా ఇష్టం ఇవి. అంటే టేస్టీగా ఉంటుంది, ప్లస్ కరెక్ట్గా అంటే స్పైసెస్ కానీ ఫ్రై కానీ కరెక్ట్ మెయింటైన్ చేస్తారు. రెగ్యులర్గా వస్తూనే ఉంటాం. వీక్కి ట్వైస్ థ్రైస్ అట్లా వస్తాం. ఒక 2-3 మంత్స్ నుంచి వస్తున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. వాళ్ళు వేసే మసాలా అంతా చాలా అల్టిమేట్ ఉంది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్లలో సేమ్ ఐటమ్ దొరుకుతుంది, ఈ స్పైసీనెస్ అనేది ఉండదు. పబ్లిక్ ఏమంటే వేరే దగ్గర తిన్న జాగా డబ్బులు ఎక్కువ పెట్టి అక్కడ తినేది ఇక్కడ వచ్చి ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అని వాళ్ళకి తెలిసిపోయింది. యాజ్ వెల్ యాజ్ టేస్ట్ కాడ కానీ ప్రైస్ కాడ కానీ ఇది చాలా అఫోర్డబుల్. మిడిల్ క్లాస్ అండ్ బిలో పావర్టీ పీపుల్ దే కెన్ అఫోర్డ్ ఇట్. అందులో చూసారు కదా నా వెనకాల ఎంత క్రౌడ్ ఉంది. అండ్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. టేస్టింగ్ కోసం నేనే తెచ్చేసుకున్నాను అక్కడ నుంచి. ఇది వచ్చేసి చికెన్ పాప్కార్న్ అండ్ ఇది వచ్చేసి క్రిస్పీ చికెన్ లెగ్, ఇది వచ్చేసి వింగ్స్. చాలా క్రేజీగా అన్ని ఇష్టమైనవి మన ముందు ఉన్నాయి కదా. నోరూరుతుంది కదా మీకు. నాకైతే ఇందాక నుంచి నోరూరుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ విషయం, మెన్యూ చూడండి, మన బడ్జెట్లో ప్రతిదీ మన బడ్జెట్లో. టేస్ట్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా అంతే లెవెల్లో ఉందని చెప్తున్నారు ఇక్కడ రివ్యూస్. నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. నాకు ఇందాక నుంచి క్రేవింగ్ తినాలి ఎంత చూస్తుంటే నోరూరుతుంది. టేస్ట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి అండ్ పాప్కార్న్. ఒక పీస్ తిన్నాక చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ బైట్, సెకండ్ బైట్ తిన్నాక ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ నేను మీకు చెప్తాను. వాళ్ళ సీక్రెట్ మసాలా తోటి అలా లైట్గా పైన జల్లిచ్చారు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉంది. మనకి చికెన్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. తింటున్నంతసేపులో ఇది ఒక్కటే కాదు, ఇంకా మనం ఇంకొక ప్లేట్ కూడా తినేయచ్చు, అంత బాగుంది. షాపింగ్ చేసుకొని మేము బంజారా హిల్స్ నుంచి తిని వెళ్ళడానికి వచ్చాం మళ్ళీ స్పెషల్గా. నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, బయట టాప్ మోస్ట్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. వాళ్ళ మెయింటెనెన్స్ అవన్నీ మన మీద చేసేసి ఛార్జ్ ఎక్కువ, ఫుడ్ తక్కువ. ఇక్కడ కాస్ట్ తక్కువ, ఫుడ్ ఎక్కువ. రియల్ ఫ్రెండ్స్, 100% చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళ ఇంకా ఫేమస్ వచ్చేసి క్రిస్పీ లెగ్ ఫ్రై పీస్.
క్రంచీగా. వావ్, మనం ఇంకా అసలు టేస్ట్ గురించి మనం అంటే వర్ణించలేము, అంత బాగుంది. నేను ఇంకొక విషయం చెప్పాలండి, ఏంటంటే నేను ఏదైనా ఫుడ్ తింటున్నప్పుడు హరిగా చెప్పాను. ఎందుకంటే మనం వచ్చిన ప్లేస్కి తినడానికి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ దానంగా మనం డబ్బులు స్పెండ్ చేస్తున్నప్పుడు ఆ లొకేషన్ని, ఆ ఫుడ్ని కంపల్సరీ ఎంజాయ్ చేయాలి. మీరు కూడా ఎంజాయ్ చేయండి. నేను ప్రజెంట్ అయితే అదే చేస్తున్నాను. సూపర్గా ఉంది. యమ్మీ యమ్. నెక్స్ట్ వచ్చేసి వింగ్స్ అయితే క్రేజీ, చాలా మందికి చాలా క్రేజీగా తింటారు వింగ్స్. ఒక్కొక్క టేస్ట్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ మాత్రం మీరు ఏ దాంతో కంపేర్ చేయలేరు. తినడానికి అంత దూరం రావాలా అనుకుంటారు, కానీ ఇది ఏఓసి సెంటర్లో ఫస్ట్ బ్రాంచ్. అండ్ వీళ్ళకి వచ్చేసి 5 అవుట్లెట్స్ దీంతో కలిపి. ఒకటి వచ్చేసి ఇది వెస్ట్ మారేడుపల్లి, తార్నాక, సుచిత్ర, తర్వాత కూకట్పల్లిలో ఉందండి, బేగంపేటలో ఒకటి ఉంది. కంపల్సరీ మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. గుడ్, no complaints. It's really good. మాకు ఇప్పుడు ప్రజెంట్ 5 షాప్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఫుడ్ అనేది ఒక యూనిక్ ఇటాలియన్ ఫుడ్. ఇప్పుడు వేరే షాప్లకు దీనికి చాలా కంపేర్ చేయ అవసరం లేదు. యాజ్ వెల్ యాజ్ రేట్ కూడా అండ్ హైజీనిక్ ఫుడ్. వీఆర్ గెటింగ్ ఫ్రెష్ చికెన్ ఫ్రమ్ ఫార్మ్ ఎవ్రీ డే. ఇంకోటి మసాలా అనేది మా హోమ్ మేడ్, దాంట్లో వేరే మార్కెట్కి వెళ్ళి తెచ్చేటట్టు ఏముండదు, అంతా మా హోమ్ మేడే, మా ఫ్యామిలీది మొత్తం. చికెన్ కూడా చాలా ఫ్రెష్గా క్రంచీగా అండ్ మసాలాలు కూడా చాలా బాగా ప్రిపేర్ చేశారు. చాలా బాగుంది, ఫ్రెష్. మీరు తింటున్న బయటకి ఫ్రెష్ ఫీల్ అవుతారు. నేను కూడా ఇప్పుడు వెళ్తూ ఒక బకెట్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళిపోతానండి, ఎందుకంటే నేను అంత ఫిదా అయిపోయాను టేస్ట్కి. చాలా బాగుంది. అందులో నా బడ్జెట్లో ఇన్ని వెరైటీస్ వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ తీసుకెళ్తాను. వన్స్ ట్రై చేయండి మీరు కూడా. ఎందుకు ఇంత చెప్తున్నాను, ఒకవేళ ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫుడ్ చౌరస్తాలోని లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని హిట్ చేయండి. దీని అడ్రస్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో చూడండి. మా మెయిన్ ఇంటెన్షన్ హైజీనిక్ ఫుడ్ అండ్ తక్కువ రేట్లో ఇవ్వాలని. Until then, this is Veeru signing off. Subscribe to the channel Food Chaurasta.